జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు సాహిత్యానికి సంగీతానికి పాటలకు వన్నె తెచ్చిన వ్యక్తిగా వేటూరి చిరస్థాయిగా నిలిచిపోతారన్న గేయ రచయిత సుద్దాల తునిశ్రీ ప్రకాష్ చిట్టూరి మెట్రో నందు వేటూరి సాహితీ పీఠ ఆధ్వర్యంలో సుందర రామ్మూర్తి 14వ పురస్కారం అందుకున్న అశోక్ తేజ. ఆరోగ్యవంతమైన సమాజం కోసం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తెన్నేటి. సూపర్ 6 పథకాలు తక్షణమే అమలు చేయాలి, లేదంటే ప్రభుత్వం నుండి వెంటనే తప్పుకోవాలన్న పాతపట్నం మాజీ ఎమ్మెల్యే. ఆర్థిక భారంతో పథకాలు ఇవ్వలేమని సీఎం చంద్రబాబు వెల్లడిస్తే డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించలేదన్న రెడ్డి శాంతి. అనకాపల్లి నియోజకవర్గంలో కసింకోటలో సంచలనం కలిగించిన వివాహిత ఆత్మహత్య కేసును పురోగతి సాధించిన పోలీసులు. తెలుగు సాహిత్యానికి సంగీతానికి తెలుగు పాటకు వన్నె తెచ్చిన వ్యక్తిగా వేటూరి చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. వేటూరి పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, వేటూరిని పూజించడం అంటే అక్షరాన్ని పూజించడమేనని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తెలిపారు. కాకినాడ జిల్లా తునిశ్రీ ప్రకాష్ చిట్టూరి మెట్రో నందు వేటూరి 14వ పురస్కార వేడుకలు అతిరథల మహారథుల నడుమ శ్రీప్రకాష్ కల్చరల్ అసోసియేషన్ వేటూరి సాహితీ పీఠ ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ డైరెక్టర్ శేఖర్ కముల మాట్లాడుతూ సినీ ప్రపంచంలో గేయ రచయితలకు ప్రముఖ స్థానం ఉందని, వారిని మనం సత్కరించుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి మరియు వేటూరి సాహితీ పీఠ ప్రధాన కార్యదర్శి హెచ్ విజయప్రకాష్, వ్యవస్థాపక కార్యదర్శి కేజీఆర్ శర్మ, అంకు వ్యాపారవేత్త చెక్క సూర్యనారాయణ చేతుల మీదుగా అశోక్ తేజం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. చావు నేనున్నంత వరకు చావు వచ్చేది లేదు, అది వచ్చినప్పుడు నేను ఉండనియాలన్నట్ట. అలాగే నారాయణ రెడ్డి గారు రాస్తూ రాస్తూ పోతాను స్థిర ఇంకే వరకు, పోతూ పోతూ రాస్తాను బప్పు. కన్ను మూసేంత వరకు పెన్ను మూసేదిలే, పెన్ను మూసేదాకా కన్ను మూసేదేలే. ఇంకోటి వరీ నిర్మల కన్ను మూసేదేలే. అందరికీ నమస్కారం, బాయ్, ఉంటాను. అప్పును వర్షింపజేసి మా బరువును దింపేసుకున్నాం, మీ పాట ఎంచుకున్నాం. మానవ సంబంధాలను కాపాడాలనే మీ కోరిక, మరుగున పడిపోతున్న బంధాలను అతికించాలనే మీ ఆరాటం, సున్నితమైన భావాలకు బలమైన పదాల శబ్దాలు చేర్చి సమాజానికి ఏదో శంకరునికి శైశవము నుండి శవమయ్యేదాకా శివమయ్యేదాకా శివైక్యం చెందినాడు అంటారు. శైశవము నుండి ఆ శంకరునికి శైశవము నుండి శవమయ్యేదాకా శివమయ్యేదాకా ఆనంద బాష్పములతోనూ కన్నీటి పుష్పములతోనూ కడకడలి దాకా ఎడతెగక సాగే నది వంటి పరుగు కదా మీ మనందరి మానవ జీవన ప్రయాణం. శేఖర్ గారి జీవితం కానీ, శర్మ గారి జీవితం కానీ, విజయప్రకాష్ గారి జీవితం అంటే సరే వాళ్ళ నాన్నగారు కష్టపడ్డారు. మా జీవితాలు అంత ఈజీగా ఏం కాల. ముఖ్యంగా శేఖర్ కమల్ గారు చూసుకుంటే ఆయన మదర్ డాలర్ ఆఫ్ డ్రీమ్స్, డాలర్ ఆఫ్ చిన్నప్పుడు ఎవరో నిర్మాతలు రాలా, చాలా కష్టపడ్డాడు ఆయన. కష్టపడకుండా ఇవాళ ఆనంద్ లేదు, గోదావరి లేదు, లీడర్ లేడు. ఇప్పుడు ఆయన లీడర్ అయినాడు. బట్ లీడర్ కావడానికి, డాలర్ నుంచి లీడర్ కావడానికి ఆయన పడ్డ ప్రయాణం, చేసినటువంటి జర్నీ మామూలుది కాదు. అది ఎవరిదైనా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, చిరంజీవి గారిదైనా కావచ్చు. చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ, విలన్లు వేస్తూ ఇవాళ ద మెగాస్టార్ అయినాడు ఆయన. మామూలు ప్రయాణం కాదు. అందుకే పయనించు వేళ పయనించుదోవా, పయనించు వేళ పయనించుదోవా, రాళ్ళు ముని ఉన్న ఒడిదుచి గుణపాఠ్య భాగముగా తలచి కడలి దాకా ఎడతెగక సాగి నది వంటి పరుగు కదా మన మానవ జీవన ప్రయాణం. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్మూర్తి గారి అవార్డు తీసుకున్న ఈ సందర్భంగా నేను
వేటూరి రస రాజధాని లాంటి తుని పాయకరావుపేట ప్రజలకి నా పాటల ద్వారా మీ పాదాల ముందు వేస్తున్న పుష్పాలు లాంటివే నా పాటలని ప్రత్యేకంగా వీరికి కూడా వేదిక మీదున్న వాళ్ళకి మీకు తెలియజేస్తూ, దేవుడు వరమందిస్తే, ఇది నేనే రాశా, దేవుడు వరమందిస్తే, తర్వాత ఏదో ఉండే కదా, నాకెందుకమ్మా, మా ఆవిడ ఉండే, నాకెందుకమ్మా, దేవుడు వరమందిస్తే నేను ఈ సభనే కోరుకుంటాలే, నిద్దురలోను కూడా నే పాటై నేను వస్తాలే, కాశ్మీరుల కనబడుతుందా మీ నవ్వులలోని అందం, తాజ్మహల్లో వినబడుతుందా మీ చేతులలోని శబ్దం, నా పాటకు చిరునామా మీరే, నా పాటకు చిరునామా మీ. ధన్యోస్మి, ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. మీ ప్రేమని, మీ యొక్క దీవెని నా మీద ఇట్లాగే ఉంచండి. అద్భుతమైన పాటలు. కన్ను మూసేంత వరకు పెన్ను మూసేది లేదు, పెన్ను మూసేంత వరకు కన్ను మూసేదే లేదు. అందుకే అంటే అది నటన, దానికి వాడుతూ ఉంటాం. ఇది ట్రాన్స్ఫార్మ్ నథింగ్. ఇంట్లోకి రాగానే అమ్మ మంచం మీద ఉందనుకో, మనం పలకని అమ్మ ఎందుకే నా కోసం నువ్వు తిరిగిపడుతుంది. కూతురు వచ్చి నా చాక్లెట్ తెచ్చాడేమో, అప్పుడు బంగారం నీకు చాక్లెట్ అయిపోయిందా, డైలాగ్ మారిందా, ఇంతకన్నా గొప్పనట్టుంటుంది ప్రపంచం. ఈ లోపల వంటింట్లోంచి ఏదో వాసన వచ్చింది, చికెన్ లేకపోతే వంకాయ కూర వాసన వచ్చింది. అలా టక్కున అట్లా వెళ్ళాడు. వెళ్ళగానే ఏదో వంట చేస్తాం. ఇతను వెళ్ళి డైలాగ్ చూడండి, మొత్తం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఏంటి మీరు రోజు 11 గంటలకు వస్తుంది స్పెషల్, మరి సరిగా ఎందుకు మల్లె పువ్వులు యొక్క నటన. అందుకే జనన మరణముల నడుమ ఉన్న ప్రతి క్షణము క్షణము ఎన్ని నటనలు, ఎన్నెన్ని భంగిమలు, ఎన్ని ముద్రలు, ఎన్నెన్ని భావముల జీవ కళల సంయోగమెల్ల జీవితం. ఎన్నెన్ని పరుగులెన్నెన్ని మలుపులో ఎటువైపు కదలి ఏ శిఖరమునకు పైకెగసి ఎగసి. ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు ఎంత అందంగా ఉంటాడు. ఏలో జలపాతమల్లెయిక ధుమికి కడలి దాకా ఎడ తెగక సాగి నది వంటి పరుగు కదా. అలాగే ఆది నర్తన. ఆరోగ్యవంతమైన సంతోషకరమైన సమాజాన్ని ఆవిష్కరించే దిశగా ప్రధానమంత్రి మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తెన్నేటి బాలమురళీకృష్ణ అన్నారు. గురువారం శ్రీకాకుళంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కుష్టివ్యాధి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ శ్రీకాకుళం నగరంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు సాగింది. అక్కడ మానవాహారం నిర్వహించి కుష్ఠురహిత దేశాన్ని సాధిద్దామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి బాలమురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, శరీరంపై స్పర్శలేని రాగి రంగు మచ్చ కుష్ఠవ్యాధి కావచ్చని, ఈ లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దన్నారు. కుష్ఠవ్యాధి నివారణకు బహుళ ఔషధ చికిత్స ఉందని, ఎంఆర్టీతో పూర్తిగా నయం చేయవచ్చన్నారు. జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు జిల్లా వ్యాప్తంగా కుష్ఠవ్యాధిపై అవగాహన సదస్సులు, ర్యాలీలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఈ నెల 21 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కుష్ఠవ్యాధిపై ఇంటింటి సర్వే జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా అదనపు వైద్యారోగ్య శాఖ అధికారి మరియు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అలాగే టీబీ అధికారి డాక్టర్ తాడేల శ్రీకాంత్, ఇతర వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అందరికి గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ శ్రీకాంత్ తాడేల, ఐఎమ్ డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోలింగ్ ఆఫీసర్ అండి. ముఖ్యంగా ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధన్ సందర్భంగా ఎప్పటిలాగానే ఈ 30వ తారీఖు ఎప్పుడు యాంటీ లెప్రసీ డే మనం జరుపుకుంటూ ఉన్నాము. దీనిలో భాగంగా ఈరోజు ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఒక ప్రతిజ్ఞ అంటూ ఉంచారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఎండింగ్ స్టిగ్మా, ఎంబ్రాసింగ్ డిగ్నిటీ. అంటే మెయిన్గా ఈ స్టిగ్మాను మనం తొలగించి వాళ్ళ గౌరవాన్ని మనము కాపాడాలి, అది ఒక థీము. లేకపోతే
యునైట్, యాక్ట్ అండ్ ఎలిమినేట్. అంటే అందరం కలిసికట్టుగా శ్రమించి మనం లెప్రసీని ఎలిమినేట్ చేయాలి. చాలా వరకు ఇప్పుడు ఏంటంటే డిసీజ్కి మనకి మందులు అయితే ఉన్నాయి, కానీ ఇంక స్టిగ్మా ఇంకా రూరల్లో కానీ అర్బన్లో కానీ ఎక్కడైనా సరే ఇంకా లెప్రసీ స్టిగ్మా అయితే అలానే ఉందండి. సో ఆ లెప్రసీని అందరం సామాజిక బాధ్యతగా మనం అందరం గుర్తించి ఈ లెప్రసీని మనము నిర్మూలించాలి. మెయిన్గా ఈ స్టిగ్మాను తొలగించాలి. మనం ఇనిషియల్గా కానీ మనం ఈ మచ్చలు ఉన్నదని మనం గుర్తించగలిగితే 100కి 100% మనము ఈ వ్యాధిని కంప్లీట్గా మనం నిర్మూలించవచ్చు. మనకి ఇప్పుడు స్టిగ్మా వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సకాలంలో రాక ఆఫ్టర్ డిఫార్మిటీ అంటే ఫుడ్ డ్రాప్, ఈ ముక్కు ఇదే, ఇప్పుడు మీకు లెప్రసీ పేషెంట్ చూసుంటారు, ఈ కనురెప్పలు ఇదే, అప్పుడు బయటికి రావాల్సి వస్తుంది. సో వాళ్ళ ఒక జీవితాన్ని వాళ్ళు అంగవైకల్యంతో గడపవలసి వస్తుంది. సో ఇలాంటిది లేకుండా ఈ థీమ్ ఏంటంటే ఇప్పుడు మన అదంతా అవగాహన కార్యక్రమం. ఈ లెప్రసీ అన్నది మామూలు అన్ని జబ్బుల్లాగా ఒక జబ్బు అంతేగాని పాపం వల్ల దేనివల్ల వచ్చిన జబ్బు కాదు. సో దాన్ని కంపల్సరీగా మనం దాన్ని స్టిగ్మా అనేది మనం పోగొట్టి ఈ థీమ్ మనం నిలబెట్టాలి. ఇంకోటి ఏంటంటే దీనికి మనం జనవరి ఇప్పుడు ఈ రోజుతో అంటే 30వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి 13వ తారీఖు వరకు స్కూల్స్లో, కాలేజీల్లో అన్నింటిలో కూడా మనం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీనిలో భాగంగా మనం హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రోగ్రాము ప్రతి సంవత్సరం జడుమూరు పిహెచ్సిలో మనం జరుపుతూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా అక్కడ 1వ తారీఖు నాడు అంటే శనివారం నాడు ఆ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాము. సో లెప్రసీ వ్యాధిగ్రస్తులు ఎవరైనా సరే అక్కడికి వచ్చి వాళ్ళ పేరు నమోదు చేసుకొని వాళ్ళు కొంతమంది దాతల సహాయంతో కొన్ని డొనేట్ చేస్తూ ఉన్నాము. సో దాన్ని మీరు అందరికీ తెలియజేస్తారని తెలియజేస్తూ ఇది మనందరూ సామాజిక బాధ్యత గుర్తించి మనం మరొక్కసారి ఎలిమినేట్ స్టిగ్మా, ఎంబ్రేసింగ్ డిగ్నిటీ, దీన్ని గుర్తుపెట్టుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు జాతీయ కుష్టు దినం కింద మనం జరుపుకుంటున్నాము. జనవరి 30 మహాత్మా గాంధీ గారు మరణించిన రోజు. దాన్ని ప్రతి సంవత్సరం కూడా జాతీయ కుష్టు దినంగా జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. మా డిఎంహెచ్ఓ ఆఫీస్లో కూడా ర్యాలీ జరిగింది. స్కూళ్ళలో కూడా ర్యాలీలు చేయమని చెప్పాము. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాలీలు చేయమని చెప్పాము. కుష్టు వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న వివక్షని అంటే తొలగించమని ఈ ర్యాలీ అయితే ఒక ముఖ్య ఉద్దేశం. ప్రజలు ఇంకా కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల ఇంకా చిన్న చూపు ఉంది, వివక్ష ఉంది. వాళ్ళని సామాన్య ప్రజలతో కలవనీయకుండా ఒక దురాచారం ఉంది. దాన్ని రూపుమాపాలని మనం ఒక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు ర్యాలీ జరిగింది. అయితే మెల్లిమెల్లిగా ఈ వివక్ష అనేది తగ్గుతోంది. కొద్ది రోజుల్లో పూర్తిగా మాయమవుతుందని ఆశిస్తున్నాం. పాతపట్నం మండలం కేంద్రంలో సూపర్ 6 పథకాలు తక్షణమే అమలు చేయాలని, లేదంటే వెంటనే అధికారం నుండి తప్పుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైసీపీ మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆమె విమర్శించారు. ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ అమలు కాని హామీలు ఇచ్చి సంపద సృష్టించి ప్రజలకు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టి 8 నెలలు గడుస్తున్న ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇప్పుడేమో సంపద సృష్టిస్తే తప్ప సంక్షేమ పథకాలు అందించడం సాధ్యపడదని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ముందు ప్రజలకు ఎలా హామీ ఇచ్చారని, అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలకు మాయమాటలతో మోసం చేస్తున్నారని, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకో నోరు మెదపడం లేదని, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో మీరు కూడా భాగస్వాములే కదా అని పవన్ కళ్యాణ్ అంటూ ఆమె విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల వద్ద సొమ్మును దోచుకుంటున్నారే తప్ప ఎవరికీ న్యాయం చేయడం లేదని, కనీసం తెలుగుదేశం కార్యకర్తలు కూడా మోసపోయామని బాధపడుతున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా కరోనా మహమ్మారితో దేశం మొత్తం అతలాకుతలమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వాలంటీర్ల ద్వారా గడప వద్దకే సంక్షేమ ఫలాలు కులమతాలకు పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి వారికి అందించారని, ఆనాడు ఖజానాలో డబ్బు లేదని, సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, కొంటి సాకులు జగనన్న చెప్పలేదని, నాయకుడంటే చెప్పిన హామీలే కాకుండా చెప్పని పథకాలను ప్రజలకు చాలా అందజేశారని గుర్తు చేశారు ఆమె. ఇప్పటికైనా మీరిచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలని, లేదంటే చేత కాదని రాజీనామా చేయాలని ఈ కార్యక్రమంలో 5 మండలాల వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజల్లోకి ఇంకో విధంగా తీసుకోవడానికి గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు
జగనన్న ప్రభుత్వంపై అనేకమైనటువంటి అవాంతరాలు వేశారు. ఒకసారి గుర్తించుకోండి, 2019 నుంచి 2023లోగా కోవిడ్ అనేటువంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని ప్రపంచంతో వణికి వేసి ఆర్థికంగా అత్యాతుతమైనటువంటి సమయంలో ప్రతి ఒక్కరికి ఒక బిడ్డగా, తండ్రిగా నేనున్నాను, ప్రభుత్వం మీతో ఉంటుంది అని చెప్పి అనేక రకాలైనటువంటి సేవలు అందిస్తూ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఎంతో వెనుకబడినప్పటికీ, పూర్తిగా ప్రపంచం అంతా తిరగబడిపోయినప్పటికీ, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు అవలంబించినప్పటికీ ఇంకా బాగా వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ మరి బైఫర్కేషన్ వల్ల చాలా నష్టపోయింది. మరి ఇది బాగుపడాలంటే ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాల తర్వాతనే ఇవన్నీ సాధ్యం అవుతాయి అని మొన్న క్లియర్ కట్గా ఎటువంటి వణుకు, జంకు, భయం, భీతి లేకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నీ మర్చి మరి నీతి ఆయోగ్ ప్రకటనలో తెలియజేశారు. ఇది ఎంత బాధాకరం, ఇది ఎంత అంటే ప్రజల తాలూకు మనోభావాలతో ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటున్నారు. పేద ప్రజల తాలూకా పేదరికానికి వాళ్ళకి మరింత నిరాశ, నిస్పృహ మరి వాళ్ళకి అందించారు. పేదవారికి వాళ్ళు కోరుకునేది ఏంటి? వాళ్ళకి ఒక హామీ ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు, మీకు నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నమ్మారు ప్రజలు. నమ్మిన తర్వాత ముందు అసెంబ్లీ సాక్షిగా ఇవన్నీ చేయలేదని చెప్పారు. తర్వాత ఇప్పుడు పూర్తిగా నీతి ఆయోగ్కి ఇచ్చిన ప్రకటనలో అనకాపల్లి నియోజకవర్గం కసింకోటలో సంచలనం కలిగించిన వివాహిత ఆత్మహత్య కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. కసింకోట పోలీస్ స్టేషన్లో వివాహిత ఆత్మహత్యపై డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో భర్త, అత్త, మామ, ఆడపడుచులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. వరకట్నం వేధింపులతో పాటు అత్త, మామ, ఆడపడుచులు వ్యక్తిగత వేధింపుల వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్త, మామ, ఆడపడుచులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలియజేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లుస్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లుస్వామి నాయుడు, ఎస్ఐలు లక్ష్మణరావు, మనోజ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నిన్న మనకి న్యూస్ లో ఒక విషయం వచ్చింది. భర్త, అత్త, మామ, ఆడపడుచు కలిపేసి ఒక మహిళని, వివాహితని టార్చర్ చేసి ఫర్ డౌరీ హెరాస్ చేసి చంపినట్టు. దానికి సంబంధించి ఈ రోజు అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఈ సంఘటన వచ్చి కసింకోట పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 20/25 అండర్ సెక్షన్ 85, 80 రెడ్ విత్ 35 BNS అండ్ సెక్షన్ 3 and 4 ఆఫ్ DP యాక్ట్ కింద మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామానికి చెందిన మిర్యాల సుమ. ఈమెకు వచ్చేసి కసింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన పల్లివేళ్ల కృపాసాగర్. ఆయనతో 2019వ సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహం జరిగే క్రమంలోనే 1 లక్ష రూపాయలు కట్నం, 1 లక్ష రూపాయలు సారి సామాను, 30,000 ఆడపడుచు కట్నం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దేర్ డిమాండ్స్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మనీ ఇవ్వటం జరిగింది. సబ్సిక్వెంట్ గా కూడా వీళ్ళు అమ్మాయిని హెరాస్ చేయడం ఫర్ మనీ అండ్ డౌరీ చేయడం జరిగింది. సో ఆన్ దాట్ బేసిస్ దఫదఫాలుగా కొంత అమౌంట్స్ ఫర్ దేర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కి అన్నిటికీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ రీసెంట్లీ ఎప్పుడైతే A1 సిక్ ఉన్నాడో అప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మన్నారు. సో అప్పుడు కూడా ఆమె డబ్బులు తీసుకుని ఒక 20,000 ఇస్తానని ప్రామిస్ చేశారు. అందులో 10,000 తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. లేటర్ కూడా సూటిపోటు మాటలంటాం, ఇంకా డబ్బులు తేలేదంటాం, తర్వాత ఆ అమ్మాయి ఫిడిలిటీని డౌట్ చేయటం, ఇవన్నీ చేయటంతో ఆ అమ్మాయి జీవితం మీద వెక్స్ అయి నిన్న సూసైడ్ చేసుకోవటం జరిగింది మొన్న. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ తో నిన్న కేసు రిజిస్టర్ చేశాం. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో నిన్న ఈవినింగ్ మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టులో హాజరుపరుస్తాం.
రోగులకు వైద్యులకు దినజనులకు సేవ చేసుకున్నట్లయితే భగవంతుని సేవ చేసుకోవడమేనని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి సహకరించాలని విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాతృమూర్తి అజీమా జహీరా బేగం 7వ వర్ధంతి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆయన సోదరులు కలిసి సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించారు. అజీమా జహేరమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా పాలు, రొట్టెలు, పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అహ్మద్ అలీషా, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హుసేన్ షా, ఖలీల్ షా, బాదుషా, బొంగరాల రవిచంద్ర, పీఠం సభ్యులు రేఖా ప్రకాష్, అల్లవరపు నగేష్, సానబోయిన కృష్ణకుమార్, పెదపూడి చంటి పాల్గొన్నారు. ఈ రోజున ఉమర్ అలీషా గారి గురువుగారి వాళ్ళ అమ్మగారి మాతృమూర్తి గారి 7వ వర్ధంతి కారణంగా ప్రతి సంవత్సరం కూడా మా హాస్పిటల్ని అలాగే మా ఇందులో ఉన్న పేషెంట్లు కూడా మా డాక్టర్లందరినీ కూడా చక్కగా ఆయన ప్రేమతో మా పేషెంట్లకి ప్రతి సంవత్సరం కూడా హాస్పిటల్కి ఏదో ఒకటి డొనేట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఈరోజు కూడా దుప్పట్లు, పళ్ళు, తర్వాత పాలు కూడా పేషెంట్లందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఏంటంటే మాతృమూర్తికి వారి కుటుంబము, వాళ్ళ కుమారులు ఇచ్చేటువంటి వాల్యూ, ప్రాముఖ్యత చాలా సంతోషకరంగా ఉందండి. ఎవరో కూడా ఇంతలాగా మాతృమూర్తిని చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం ఏదో కార్యక్రమం చేసి వదిలేస్తారు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఇలా చేయటం చాలా ఆశీర్వాదం వాళ్ళ కుటుంబానికి. అలాగే దీన్ని బట్టి మనందరం కూడా మాతృమూర్తిని తల్లిదండ్రులందరినీ గౌరవించి ఉంటే మనకి దీర్ఘాయుష్ని దేవుడిస్తాడు. మా హాస్పిటల్ని ప్రేమించి ప్రతి సంవత్సరం ఇలా ఇస్తున్నందుకు ఉమర్ అలీషా వాళ్ళ బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అమ్మగారు చాలా సేవ చేసుకునేవారు అందరికీ, శ్రీమతి జయరాబేగం గారు. అలాగే ఆ సేవని మేము ఎల్లప్పుడూ గుర్తుండాలని చెప్పేసి మేము ఆశిస్తూ, అలాగే వారు మళ్ళా పునర్జన్మగా ఉన్నారని చెప్పి ఈ సేవలో మేము గుర్తు చేసుకుంటూ వారి యొక్క పుత్రులుగా మేము ఈ సదుపాయం పాలు, పళ్ళు, రొట్లు, దుప్పట్లు అలాగే ఇవ్వడం జరుగుతుంది. మా అమ్మగారు ఉన్న కాలంలో పెళ్లి కూతుళ్లకు, అలాగే పేదలకు దుప్పట్లు, అలాగే పెళ్లి కూతుళ్లకు పెళ్లికి సంబంధించిన సదుపాయాలు అన్నీ కలిగించేవారు. వారు చాలా సేవ చేసుకునే మాతృమూర్తి. అటువంటి మాతృమూర్తి మేము తలుచుకోవడం చాలా అదృష్టవంతులు మేము. మాతృదేవోభవ అన్నారు. మాతృదేవోభవ అంటే మనకి ఒక జన్మ ఇచ్చిన మాతృమూర్తి కాబట్టి ఆ మాతృమూర్తిని ఎల్లప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఆ 2 కళ్ళు బాగుంటేనే మన జన్మ బాగుంటుంది. మన జన్మ బాగుంటే మనం ఈ ప్రకృతిలో మేము నిలబడడానికి స్థానం కలిగి ఉంటాం. అలాగని చెప్పేసి మన తల్లిదండ్రులు ఎప్పుడు దూరం చేసుకోకూడదు. తల్లిదండ్రులు ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా చూసినతో, జాగ్రత్తగా చూసినతో వాళ్ళ యొక్క ఆశీస్సులే మనకి దీవెనగా మరి మన యొక్క జీవితం మంచిగా సాగుతుందని చెప్పేసి నేను కోరుకుంటూ, మా తల్లిగారు 7వ వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఈ రోజున ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో రొట్టి, పాలు, పళ్ళు, దుప్పట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా మన చేతిని నిరుపేదైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యానికి వచ్చినటువంటి వారికి వారి పుట్టినరోజుల్లోనూ మరియు వారి యొక్క పవిత్రమైనటువంటి కాలాల్లో ఇక్కడ మనం చేయూతనిచ్చి వారికి సహకరించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి మనం భగవంతుడికి సేవ చేసుకున్నట్లు అవుతుంది. కనుక ఈ సందర్భంగా మా మాతృమూర్తి జహీరా బేగం అమ్మవారి యొక్క వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. అంతకుపూర్వం మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పూర్వం జరిగేవి. వాటికి కూడా చేయూతనిచ్చి సహకరించి అనేక విధాలుగా తోడ్పడేవాళ్ళం. ఈ విధంగా మా వంతు సహకారాన్ని ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ స్ఫూర్తిని తీసుకుని మిగతా వారు కూడా ప్రతి ఒక్కరూ వారి యొక్క చేయూతను ఇస్తున్నట్లయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో అవాంతరాలని, ఎన్నో రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మనకు ధనం మనతో పాటు రాదు కాబట్టి మనం ఉన్నప్పుడు ఇక్కడ ఎంతో కొంత మన సహాయ సహకారాలు అందించగలిగినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి కూడా కార్పొరేట్ హాస్పిటల్ లాగా చక్కగా మంచి వైద్యం అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే బిడ్డలందరూ కూడా 4 కేజీలు 3 కేజీల మధ్యన
ఎంతో చక్కగా ఆరోగ్యంతో ఉన్నారు. మరి డాక్టర్ సుజాత గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఇక్కడ వైద్యం అందుతుంది. చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంగా మన అందరం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేయూతనిచ్చి సహకరించి ఈ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. దానికి భగవంతుడి కృషి. భగవంతుడికి సేవ చేసుకున్నట్లయితే, భగవంతుడికి సేవ చేసుకోవడం అంటే ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులకి సేవ చేసినట్లయితే అది భగవంతుని సేవ కింద వస్తుంది. కాబట్టి ఈ సేవ మనందరం చేసుకుని భగవంతుని యొక్క ఆశీస్సులు మనం పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు. కాకినాడ జిల్లా పిఠాపురం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ను అత్యంత మెజారిటీతో గెలిపించే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమ్మెల్సీ ఎన్నికపై పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కౌన్సిలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 3వ తారీఖు నుంచి నోటిఫికేషన్, 27 ఎలక్షన్. మరి ఎలక్షన్ ప్రాసెస్ దగ్గర పడింది. ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి ఈరోజు పిఠాపురం ఆత్మలో మీటింగ్ పెట్టాం. మీటింగ్ ప్రకారం యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టరు, బూత్ కన్వీనర్స్ అందరూ కలిసి లిస్ట్ వైజ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఈ రోజు నుంచి పిఠాపురంలో మొదలవుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి నిర్ణయించింది. పేరాబత్తుల రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరాల ఉన్నారు, ఎంపీటీసీ చేశారు. మరి ఆయన సీనియారిటీకి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. కాబట్టి మనందరం కలిసి కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే వాటిలో జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, బీజేపీ వాళ్ళు ఉన్నా మీ క్యాంపెయిన్లో ఒకసారి చెప్పండి. వాళ్ళు కూడా వస్తే కలిశారు. ఎవరు కలిసి వెళ్ళడం అంటే రెండోది ఏంటంటే ఎవరన్నా ఒక ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు వాటిలో ఒకళ్ళిద్దరు రాలేదని పోస్ట్ పోన్ చేయడం అన్నీ కుదరదు. వర్క్ మట్టికి వెళ్ళిపోతూ ఉండాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పరిస్థితుల్లో అత్యధిక మెజారిటీ పిఠాపురం నుంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే స్వామివారి దర్శనం కల్పించడమే తమ ప్రథమ కర్తవ్యమని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కోడూరు రామచంద్రమోహన్ అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో జరుగుతున్న రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పండుగగా మొట్టమొదటిసారిగా అరసవల్లి దేవస్థానంలో జరుగుతున్న రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఒక పక్క జిల్లా యంత్రాంగం, మరొక పక్క జిల్లా ప్రజాప్రతినిధులు కలసికట్టుగా ముందుకు వచ్చి పనులు చేస్తున్నారన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన 5 సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులకు గుర్తించి ఇక్కడ నియమించామన్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ అంతరాయం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. దేశంలో నిత్య పూజలు అందుకునే ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్రముఖ ఆలయాల్లో ముందు వరుసలో ఉన్న అరసవల్లి దేవస్థానం సర్వాంగ సుందరంగా తయారవుతుందని, భక్తులు తరలివచ్చి ఆదిత్యుని దర్శనం చేసుకుని తరించాలని ఆయన కోరారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జరిగే రథసప్తమి ఉత్సవాలకి దేశవ్యాప్తంగా శతాబ్దాలుగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సందర్భంగా దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేసి జిల్లా యంత్రాంగం మొత్తం, అదేవిధంగా ప్రజాప్రతినిధుల మార్గదర్శకత్వంలో జిల్లా యంత్రాంగం మొత్తం 8 రోజులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చినాయి. 4వ తారీఖున ఈ ఉత్సవం ఉంది కనుక 2వ తారీఖుకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోమని మేము సూచిస్తూ ఉన్నాం. అయితే నేను ఈరోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయో పర్యవేక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. మొత్తం చూసాము. కొన్ని చోట్ల కొద్ది సూచనలు ఇచ్చాం. అంటే మరింత మెరుగైన సౌకర్యం ఏర్పడటం కోసం ప్రధానంగా ఏకైక ధ్యేయం ఏంటంటే భక్తులు ఎవ్వరికీ కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా సంతృప్తికరంగా దర్శనం చేసుకుని వెళ్ళేలా చూడటమే ఏకైక లక్ష్యం. దేవాదాయ శాఖ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అందునిమిత్తం కృషి చేస్తూ ఉంది. అయితే ఇటీవల స్టేట్ ఫెస్టివల్గా నిర్ణయించడం జరిగింది ఈ ఉత్సవాన్ని.
గత సంవత్సరం కంటే కూడా మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారు అని అంచనా వేసి మరింత మెరుగ్గా వసతులు ఉండాలని చెప్పి సీనియర్ అధికారులను కూడా ఇక్కడికి డెప్యుటేషన్ మీద పంపించడం జరిగింది. ఒక ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రాజమండ్రి వారిని చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా, అదేవిధంగా శోభారాణి గారు విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవో గారు, అదేవిధంగా ప్రసాద్ మానస ట్రస్ట్ ఈవో ప్రసాద్ గారు, వాళ్ళిద్దరు డిప్యూటీ కమిషనర్లు కూడా అదనపు ఉత్సవ అధికారులుగా డిప్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా కనకమహాలక్ష్మి ఆలయం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ 4 రోజులు ఇక్కడ ఉండేలా వినియోగించడం జరిగింది. అందుచేత ఆ రకంగా అన్ని రకాలుగా పూర్తి శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా భక్తులందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడటం అదే ఏకైక ధ్యేయంగా పనిచేయవలసింది వీళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా కొన్ని క్యూ లైన్స్ వాటి విషయాల్లో కొంచెం మాకున్న అనుభవం దృష్ట్యా కొన్ని సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా క్యూ లైన్ వసతి, దాని మీద షామియానాలు, పండాల్స్, షేడ్ ఇవ్వటం, మంచినీటి వసతి, టాయిలెట్ సదుపాయం, శానిటేషన్, వీటి మీద శ్రద్ధ పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా దర్శనాల విషయంలో కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లన్నింటినీ కూడా ఉన్న క్యూ లైన్ని ఆ పొటెన్షియాలిటీని సమర్థంగా వినియోగించుకునే విధంగా నడిపించమని చెప్పడం జరిగింది. అన్ని లైన్లు కూడా త్రూఅవుట్ తెల్లవారుజాము నుంచి మళ్ళీ రాత్రి వరకు కూడా అన్ని లైన్లు కూడా జనాన్ని సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. ఫ్రీ దర్శనం అండి 100, 300 రూపాయలు. చూస్తా ఉన్నది ఫెస్టివల్ అయిపోయిన తర్వాత. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ పరిధి స్థానిక గెస్ట్ హౌస్ కు వెళ్లే మార్గం హైవే రోడ్డుకు అనుసరించి ఉన్న ల్యాండ్ సీలింగ్ భూముల వివాదం అటు రైతులు ఇటు బొబ్బిలి శాసనసభ్యుడు ఆర్వీఎస్ కె రంగారావు ఎలియాస్ బేబీ నాయనకు జరుగుతున్న వివాదం ప్రేక్షకులకు తెలిసిందే. రైతుల వద్ద ఉన్న వివరాలు సేకరించి గత 4 రోజుల క్రితం జిల్లావాణి న్యూస్ ఛానల్లో వార్తా ప్రచారం చేయడం ప్రేక్షకులకు తెలిసిందే. మరలా బుధవారం జిల్లావాణి ప్రతినిధి ముందుకు రైతులు వచ్చి తమ గోడును విన్నవించుకున్నారు. గత 3 రోజుల క్రితం బొబ్బిలి రాజులు పర్సనల్ న్యాయవాది తెలుగుదేశం కార్యకర్త అనేటువంటి గంటి గోపాలకృష్ణ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. పేట గ్రామం 1991లో మాకు ఎకరా భూమి మెట్టి ఇచ్చారు. 1991 నుంచి ఈ రోజు వరకు మేమే సాగులో ఉన్నాం. మాకు రైతు భరోసా కూడా పడుతుంది, పిఎం కిసాన్ పడుతుంది. ఈ మధ్యన గంటి శర్మ గారు అనమాట ఏదో తప్పుడు ప్రచారం చేసి ఇది రాజుల భూములు అని చెప్పేసి ఆయన వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇది పేదల పక్షాన నిలబడాలని మేము కోరుతున్నాం. ఈ యొక్క భూమి మాకు ఎక్కడ ఉందో మాకు ఆ సర్వే నంబర్ ఈరోజు కూడా మాకు 1/2 వస్తుంది. ఆ భూమి 1/2 వచ్చిన భూమి మా భూమి ఎక్కడ ఉందో మాకు అది తెలియపరచాల్సిందిగా రెవెన్యూ అధికారులను కోరుచున్నాం. తమ కూతుర్ని మచ్చ సుశీలేనండి. మాకు 91లో ఈ భూమి ఇచ్చారండి, గవర్నమెంట్ ప్రభుత్వంగా ఇచ్చారండి. ఈ భూమి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము సాగు చేసుకుంటూ దాని మీద బతుకుతున్నామండి. గండి శర్మ గారి దగ్గరికి మధ్యలో పుకార్లు వస్తాయని గండి శర్మ గారి దగ్గరికి వెళ్తే అది మీ భూమేనమ్మా అని చెప్పేసి 1B వీసి అడంగులు తీయమన్నారండి. తీయడం జరిగింది. చూపిస్తే అది మీదేనమ్మా అని చెప్పేసి అన్నారు, సాగు చేసుకోండి అని చెప్పి అన్నారు. ఈరోజు ఈ భూమి మాది కాదని లేఅవుట్లు వేస్తాను, అది మా భూమి ఎక్కడుందో మాకు తెలియపరచండి. మా భూమి మాకు ఎవరు తీసుకెళ్ళిపోయినట్టయితే ఏటైనట్టు ఏ కాకులు పట్టుకెళ్ళిపోయో గద్దలు పట్టుకెళ్ళిపోయో మాకు తెలియపరచాల్సిందిగా మేము కోరుతున్నాము. అధికారులను మేము కోరుతున్నాం సార్, మాకు దయచేసి మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. 1B ఎవరి పేరు మీద ఉంది? 1B మరడ పార్వతమ్మ పేరు మీద ఈ రోజుకి కూడా వస్తుంది సార్. మాకు గెస్ట్ హౌస్ కాలనీలో 1900 సంవత్సరంలోని ఎకరా భూమి గవర్నమెంట్ వారు ఇచ్చారు. అప్పటి నుండి నేటి వరకు మా స్వాధీనంలో ఉంది. నేటి వరకు మా పేరు మీద 1B వచ్చింది. 2 రోజుల క్రితం గంటి గోపాలకృష్ణ లాయర్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ భూములు రాజులకి సంబంధించినవి అని చెప్పినారు. కానీ అది నిజం కాదు. ఇంతకీ మా భూములు ఎక్కడ ఉన్నట్లు నేటి వరకు మాకు పిఎం కిసాన్ రైతు భరోసా పడుతున్నాయి. 2 రోజుల క్రితము మీ మీడియాలో వచ్చింది. అది చూసి మీ వద్దకు వచ్చి మా గోడు విన్నవించుకుందామని అనుకుంటున్నాను. ఎందుకు ఆ భూమిలో ఏం జరుగుతుంది? ఇంతకీ ఆ భూమిలోని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ చేసి అవి మా భూములు కాదంటారు. ఇంతకీ మా భూములు ఎక్కడ ఉన్నట్టు? లక్ష్మి, నేను మల్లంపేట గ్రామం మాది.
1991లో మెట్టు ఎకరేసి ఇచ్చారు ప్రభుత్వం మాకు. ఈ భూమి సుజయకృష్ణ ఉన్నప్పుడు మీ బేబీ అన్నయ్య ఉన్నప్పుడు కూడా ఈ భూమి లాక్కోలేదు. ఇప్పుడు నాయన గారు బేబీ నాయన తెలుగుదేశం ఎమ్మెల్యే అయినాడు. మంజనం కాడ మీటింగ్ అయినప్పుడు కక్కినకూడు తింటామేటమ్మని అన్నారు. ఇప్పుడు సైట్లు పోల్చేసి మమ్మల్ని అడ్డుతాను. మా పేదోళ్ళ పట్లు కట్టడానికి గుండ్ల మీద చెయ్యేసి చెప్పమనండి బేబీ నాయన్ని. గోపాలస్వామి కోవుల్లోని ప్రమాణం చేద్దాం రమ్మనండి. అతను ప్రమాణం చేస్తాడా నన్ను చేయమంతడా? అతనే చెప్పాడు కక్కినకూడు తినమమ్మని. ఇప్పుడు 1B వచ్చింది ఈవేళ. 1B కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పడుతుంది. మా భూమి ఎక్కడున్నట్టు చెప్పండి. అధికారులు చూపించాలి. ఈ గొట్టపు క్షమాచనం నెంబర్లు తారుమారు చేసి మా పొట్టలు కొట్టారు. అవార్డు తెచ్చుకోండట ఇలాంటివి ఎన్నో నెంబర్లు తారుమారు చేసి. పేద రజకుల కుటుంబం గతంలో ప్రభుత్వం వారు 1991లో ఎకరా భూమి ఇచ్చి ఉన్నారు మా నాన్నమ్మ గారి పేరు మీద, తాడివలస పైడమ్మ. అప్పటి నుండి ఇప్పటి వరకు మా సాగు హక్కులోనే ఉంది. అయ్యా బేబీ నాయన గారు ప్రభుత్వం ఇచ్చిన భూములు తీసుకోవడం మీకు న్యాయమా? నేటి వరకు ఆ భూములు మా హక్కులోనే ఉన్నాయి. మా హక్కు మేము సాధించుకుంటాము. గొట్టాపు సంవత్సరం విఆర్ఓతో చేతులు కలిపి రికార్డులు తారుమారు చేసినారు. అప్పటి సుజయకృష్ణ రంగారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా మా భూముల మీదకి పైకి రాలేదు. కానీ మీరు ప్రభుత్వం ఇచ్చిన భూముల మీదకి రావడం మీకు న్యాయమా? 2 రోజుల క్రితం గంటి శర్మ గారు లాయర్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ భూములు మావి కాదు రాజులు అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకీ 1Bలు ఈ రోజు ఎవరి పేరు మీద వస్తున్నాయి? ఈ రోజు కూడా 1Bలు మా పేరు మీద వస్తున్నాయండి. తాడివలస పైడమ్మ మీద ఈ రోజు కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలు తీస్తే 1B మా పేరు మీద వచ్చిందండి. అంటే గతంలో ఇది ఏమైనా మీరు అనుభవించారా? పిఎం కిసాన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అలాగే బెర్రీ కంపెనీ వాళ్ళు కూడా మాకు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము మొన్న రీసెంట్గా 2020లో కూడా డైరెక్ట్ పెన్షన్ కూడా పెట్టుకున్నామండి. ఆ పెన్షన్ కూడా ఈ జగనన్న పాలన వచ్చిన తర్వాత ఈ ట్రాక్టర్లు వెళ్ళడం చేసి అన్ని తీసి పక్కన పారేశారండి. పారేసిన తర్వాత ఈ మధ్యలో మన జూన్లోనూ బేబీ నన్ను గెలిచిన తర్వాత ఈ భూములు లాక్కొని సైట్ రూపంలోనే అమ్మకం చూపించుకుంటుంటాం. రెవెన్యూ కార్యాలయంకి వెళ్ళారా మీరు? ఏమన్నారు? వెళ్ళితే అవి మీ భూములు కాదు బేబీ నాన్న గారి భూములు అని చెప్పడం జరిగింది. కాకపోతే మా భూములు మాకు ఎక్కడున్నా చూపించమంటే ఏ అధికారులు ముందుకు రావట్లేదండి. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మల్లంపేట గ్రామంలో 7 రైతులకి ల్యాండ్ సెల్లింగ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు నిరుపేదలని చెప్పేసి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి మనిషికి ఎకరా చొప్పున డీపట్ట భూములు ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే ప్రస్తుతం బొబ్బిలి ఎమ్మెల్యే గారు ఒక రెవెన్యూ శాఖలో ఒక అధికారిని పట్టుకొని వాటి రికార్డు తారుబారు చేసి వాటి విక్రయాలు చేస్తున్నట్టుగా రైతుల దృష్టికి తీసుకొచ్చింది, మీడియా దృష్టికి. వాళ్ళు దీని మీద ఒకట్ల కేసు కూడా వేయడం కూడా జరిగిందన్నమాట. ఆ కేసు నెంబర్ చూసినట్టుగైతే ఆ కేసు తనకి రిజిస్టర్ కూడా అయ్యింది. ఆ కేసు రిజిస్ట్రేషన్ తనకి నెంబరు 2258/2024/B1. దీని ప్రకారం వారు రైతులు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఇది లోకాయుక్తల కేసు ఫైల్ అయ్యి ఉంది, రిజిస్టర్ అయ్యి ఉంది. కాబట్టి దయచేసి అంటే ఈ రిజిస్టర్ అయిన కేసు మీద ఎలాంటి అంటే ఉత్తర ప్రత్యుత్తరం అంటే ఈరోజు లావాదేవీలు జరపకూడదు, అంటే అమ్మకం కానీ సేల్ కానీ ఏమి కూడా జరపకూడదు. ప్రస్తుతం రైతులు ఏం చెప్తున్నారంటే దాన్ని పూర్తిగా రికార్డు మార్చేసింది, దాన్ని పూర్తిగా కమర్షియల్ ల్యాండ్గా మార్చేసి షాపులు కట్టుకుని అద్దెకిచ్చే ప్రయత్నం ఎమ్మెల్యే గారు చేస్తున్నారని చెప్తున్నారు. నేను గౌరవ ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నానంటే మీరు ఉన్నత పదవులు ఉన్నారు కాబట్టి బొగ్గులో వ్యక్తిత్వం అందరికీ తెలుసు కాబట్టి మీరు చాలామంది సహాయ సహకారం అందిస్తారు కాబట్టి ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా దాని మీద ఎలాంటి నిర్మాణాలు చేయకుండా కానీ లావాదేవీలు జరపకుండా చేయమని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకోటి కోర్టు తీర్పు ప్రకారం ఒక రైతులకు అనుకూలంగా వస్తే ఆ రాయని మీరు వారికి ఇచ్చేయాలి, లేని పక్షంలో అది తర్వాత మీ నిర్ణయం ప్రకారం అయితే చేసుకోవచ్చు. నాకు తెలిసి ఎమ్మెల్యేగా నేను చెప్పిన విజ్ఞప్తి ఏంటంటే మీరు సమాజం పలకబడిన వ్యక్తి, పదవున్న వ్యక్తి అందరూ మీరు ధనపరంగా ఆర్థికంగా పూర్తిగా ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళు చూస్తే పేదరికం ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కాస్త కనికరం చూపించి ఏదో రకంగా వాళ్ళకి న్యాయం చేస్తే ఏర్పాటు చేస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఆల్రెడీ లోకాయుక్తల కేసు ఉంది కాబట్టి కోర్టు తీర్పు ప్రకారంగా అతను రైతులు నడుచుకోవాలి, అతను వీరైనా సరే చేస్తే బాగుంటుందని చెప్పేసి అతనికి విజ్ఞప్తి. ఇంకోటి అంటే రెవెన్యూ రికార్డు తారుమారు చేస్తారు అంటున్నారు కాబట్టి ఎంతవరకు నిజమో
మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి. ఎందుకంటే ఈ విధానం అనేది సరైనది కాదు. ఇంతకుముందు ఏ పార్టీ అధికారం వచ్చినా కూడా చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏదైనా ఈ రైతులు న్యాయం చేయాలని చెప్పేసి మొత్తాన్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరియగిరి కొండపై నిత్య సహాయమాత వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్ట మండలంలో యేసుక్రీస్తు యొక్క తల్లి మరియమాత నిత్య సహాయమాతగా మరియగిరి కొండపై దర్శనమిచ్చిన మహోత్సవం ప్రతి సంవత్సరం ఘనంగా క్రైస్తవులు గురువుల పెద్ద పీఠాధిపతులైన రాయిరాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వీరఘట్టం మరియు పార్వతీపురం పాలకొండ చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు కాలునడకన మరికొంతమంది మోకాళ్లపై నడుచుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. మరికొంతమంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తాము కోరుకున్న కోరికలు తీరతాయని భక్తితో మరియగిరి మాతను దర్శించుకుంటారు. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో ఫిబ్రవరి 4 నుండి 8 వరకు ప్రతిష్ట శత జయంతి సహిత మహాకుంభాభిషేక మహోత్సవం. అనకాపల్లి జనవరి 30న అనకాపల్లి శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ప్రతిష్ట శత జయంతి మహోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ప్రతిష్ట శత జయంతి సహిత మహాకుంభాభిషేక మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లుగా ప్రతిష్ట శత జయంతి ఉత్సవంలో కమిటీ చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు డాక్టర్ గ్రంథి శేషుకుమార్ తెలిపారు. గురువారం శ్రీ కన్నికా పరమేశ్వరి ఉప్పల చంద్రశేఖర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థాన సంఘ కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉపాధ్యక్షులు ఉప్పల రవిరామ్ జోహార్, గ్రంథి మాణిక్యం, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగి 99 సంవత్సరాలు పూర్తయి 2024లో 100వ సంవత్సరం ప్రారంభం జరగడాన్ని పురస్కరించుకొని ఈ శత జయంతి 100 సంవత్సరాల మహోత్సవం జరపాలని శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థాన సంఘం వారు సంకల్పించుకొని ఆ విధంగా 2024 ఫిబ్రవరి నుంచి ప్రారంభించి నేటి వరకు కూడా ప్రతి నెల ఒక కార్యక్రమం చాలా చక్కగా జరుపుతూ వస్తున్నారు. తర్వాత ఈ ముగింపు కార్యక్రమానికి ఫిబ్రవరి 4 నుంచి 8వ తారీఖు వరకు ఈ మహాకుంభాభిషేకం జరిపి అమ్మవారి శత జయంతి చాలా ఘనంగా జరపాలి, ముగింపు కూడా అంత చక్కగా జరగాలని నిర్ణయించుకొని ఈ విధంగా జరుపుతూ రావడం జరిగింది. ఇది ఏ విధంగా సంకల్పించామంటే 100 సంవత్సరాలు ఇప్పటికైంది, మరిన్ని 100 సంవత్సరాలకి అనేక తరాలు కూడా వీక్షించి ఎంత బాగా జరిగింది, ఇంకొక 100 సంవత్సరాలు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు సంకల్పించుకోవడం కోసం మనం ఈ విధంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ 11 నెలలు కూడా జరిగిన కార్యక్రమాలు మన శత జయంతి ఉత్సవ కమిటీ కో చైర్మన్ శేషకుమార్ గారు తెలియజేస్తారు. మీరు మొదలుపెట్టు. పరమేశ్వరి దేవస్థానం 1914లో కొంతమంది వ్యాపారస్తులందరూ కలిపి ఇక్కడ కోవెలి నిర్మించేద్దామనే ఉద్దేశంతో
శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థాన సంఘం అని చెప్పేసి ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. వారు ఈ వర్తకులు వారి తాలూకా వ్యాపారంలో కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని 5 సంవత్సరాలు కలెక్ట్ చేసుకొని ఈ కోవుల 6 సంవత్సరాలు కట్టడం జరిగింది. అలాగా 1925 భీష్మ ఏకాదశి నాడు శ్రీ నగరేశ్వర స్వామి, జనార్దన స్వామి క్షేత్రపాలకులుగాను శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రతిష్టలో జనార్దన స్వామి వారిని, కన్యకాపరమేశ్వరి అమ్మవారిని విళ్ళపాటి కాశీ విశ్వనాథం గారు అప్పటి కార్యదర్శి గారు ఇది ప్రారంభించారండి. అప్పుడు గండి హనుమంతరావు గారు అధ్యక్షులుగాను, విళ్ళపాటి కాశీ విశ్వనాథం గారు కార్యదర్శిగాను, జల్దు శ్రీరామూర్తి గారు, సీతారామయ్య గారు వారు కోశాధికారిగాను, మరి ఒక 12 మంది సభ్యులతో ఈ దేవస్థానం ప్రారంభం జరిగిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతుందండి. ఇక్కడ కృష్ణ మందిరం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్లు, కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయండి. ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగవత సప్తాహం, రామాయణ సప్తాహం, సప్త సప్తాహం నామం ఇవన్నీ కూడా మనకి ఈ కోవిల్లోని జరిగాయండి. అలాగే చండీ హోమం, ఇంకా రకరకాల యజ్ఞాలు ఇవన్నీ కూడా ఈ కోవిల్లోని జరిగాయండి. ఈ కోవిల్లో భాగంగా ప్రతి నెల కూడా పౌర్ణమి రోజున విశేష కార్యక్రమాలు తలపెట్టాం. విశేష కార్యక్రమాలతో పాటు విశేష వ్యక్తులు వచ్చినప్పుడు వారిచే ప్రవచనాలు ఇప్పించాం. ఈ 11 నెలలు కూడా విశ్రాంతి అన్నది ఎరగకుండా చాలా చక్కగా ఈ 11 నెలలు కార్యక్రమాలు చేసాం. వచ్చిన వాడి గురించి సంక్షిప్తంగా చెప్పాలి అనుకుంటే మాత్రం చిన్నజీవి స్వామి శ్రీ 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 త్రిదండి చిన్నజీవి స్వామి వారు వచ్చారు, పరిపూర్ణానంద స్వామి వారు వచ్చారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అయితే 3 రోజులు వచ్చి ఇక్కడ ప్రవచనాలు ఇచ్చారు. తేజోమూర్తులు బాలభాస్కర శర్మ గారి ఆధ్వర్యంలో 450 మంది పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వద్దిపెద్ది పద్మాకర్ గారు చక్కని ప్రవచనం మనందరికీ తెలియజేశారు. ఇక గరికపాటి నరసింహారావు గారు అయితే మాత్రే శ్రీ మాత్రేయ నమః అన్న దాని మీద 1.5 గంటల సేపు 5-6 వేల మందిని అడ్రస్ చేసి చక్కని ఉపన్యాసం ఇచ్చారు. ఇది కాకుండా రేపు 4 నుంచి 8వ తారీఖు దాకా విశేష కార్యక్రమాలు తలపెట్టాం. అందులో ముఖ్యంగా 4వ తారీఖున భీష్మ ఏకాదశి, ఆవేళ అమ్మవారి ఊరేగింపు శోభాయాత్ర 1000 మంది తక్కువ కాకుండా ఊరేగింపులో శోభాయాత్రగా తీసుకొద్దామని చెప్పి ముఖ్యమైన ఆలోచన. 5వ తారీఖున సామూహిక 1,00,000 తులసి నామార్చనలు ఉన్నాయి. 6వ తారీఖున అంటే గురువారం నాడు నగరేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, 100 మందిచే సుహాసినుల పూజ. ఆ తరువాత శ్రీ 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 రామానుజాచార్యుల వారిచే అనుగ్రహ సంభాషణ. 7వ తారీఖు శుక్రవారం నాడు 1,00,000 కుంకుమార్చనలు, చండీ హోమం, ఏకోత్తర సహస్ర కలశ మండపారాధన ముఖ్యమైన కార్యక్రమాలు. 8వ తారీఖున అంటే ఆఖరి రోజు నాడు శ్రీ విఘ్నేశ్వర పూజ అనే దాని తర్వాత కొట్టాళం శంకరాచార్యులు, సిద్ధేశ్వర పీఠాధిపతులు, నడిచే దైవం, జగద్గురువులు అయిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు, ఆయన 90 సంవత్సరాల పైన ఆయన విచ్చేస్తున్నారు. ఆయన ఉత్తరాధికారి కొట్టాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారి అయిన శ్రీ దత్తేశ్వరానంద స్వామి వారి చేత మహాకుంభాభిషేకం. ఇది చూడడం చాలా అదృష్టం. అట్లాంటిది 1000 మంది చేత ఆ కలశాలని శిఖరానికి తీసుకెళ్ళి విశేషంగా అభిషేకం చేద్దాం అనే ఆలోచన. ఈ
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేసినేని శివనాథ్, గౌరవ కార్యదర్శి శ్రీసాన సతీష్ బాబు మరియు అపెక్స్ మెంబర్స్ ఆదేశాల మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో డిఫరెంట్లీ ఏబుల్డ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన నూతన దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సూర్యనారాయణ, సభ్యులు సురవరపు రామన్ సుబ్బారావు, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా క్రికెట్ సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపిక కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీమతి సురేఖ ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు. సురేఖ మాట్లాడుతూ దివ్యాంగులు సకలాంగులతో పోటీ పడడం గర్వించదగ్గ విషయమని, వీళ్లను ప్రోత్సహిస్తున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎపెక్స్ కౌన్సిల్కి తన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా క్రికెట్ హెడ్ కోచ్ సుదర్శన్, అసిస్టెంట్ కోచ్ ఆనంద్ పాల్గొన్నారు. ఫిట్నెస్ కోచ్ రాజు, ఫిజికల్ డిజబిలిటీ స్టేట్ కోచ్ హేమంత్ కుమార్, పీడీ అడ్మిన్ అనుపమ రాజు పాల్గొన్నారు. అంటే ఫిజికల్గా వీఆర్ నాట్ ఫిట్, బట్ మెంటల్గా అన్ని రకాలుగా మనం ఫిట్, అన్ని రకాలుగా మన సొసైటీలో నార్మల్ ఈక్వల్గా ఉన్నాం. మోర్ దెన్ వాళ్ళకంటే ఎక్కువ మనం ప్రూవ్ చేసుకున్నాం వాట్ వీఆర్ అని చెప్పేసి. ద సేమ్ టైం ఇక్కడ కూడా మీరు మీ టాలెంట్ చూపించండి. ఇన్ కేస్ సెలెక్ట్ అవ్వకపోయినా కానీ మళ్ళీ గట్టిగా ప్రయత్నించండి. నెక్స్ట్ సెలక్షన్స్లో మీ బెస్ట్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్. అట్ ద సేమ్ టైం ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్ క్రికెట్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా సైడ్ నుంచి ప్రతిసారి ఏసీఏ దగ్గరికి మన ప్లేయర్స్ రిక్వైర్మెంట్స్ గురించి ఫైట్ చేస్తాము, మా వాయిస్ వినిపిస్తాము, ఇది బెస్ట్ ఇవ్వడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. వేదిక ప్రవేశించిన పెద్దలు శ్రీమతి సురేఖ మేడం గారికి, ప్రిన్సిపల్ ఆర్ట్స్ కాలేజ్, అలాగే కౌన్సిలర్ గారికి, జెర్సీ జిల్లా క్రికెట్ సంఘం, అలాగే కోచ్ గారికి, జిల్లా క్రికెట్ సంఘం, తర్వాత మన ప్రెసిడెంట్ నాయుడు గారికి, మన డిఫరెంట్ టేబుల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అసోసియేషన్కి, అలాగే మన కిరణ్ గారికి, వైస్ ప్రెసిడెంట్ మన డిఫరెంట్ లేబుల్ క్రికెట్ శ్రీకాకుళం, అలాగే మా మిత్రుడు రమణకి, అలాగే కోచ్ ఇండియన్ కోచ్ అమిత్ గారికి, అలాగే నా మిత్రుడు డిఫరెంట్ లేబుల్ క్రికెట్ కమిటీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అజయ్ రెడ్డి గారికి, అలాగే చైర్మన్ సూర్యనారాయణ గారికి, అందరికీ నా నమస్కారాలండి. అలాగే మన ఈ పోటీకి వచ్చిన అందరి క్రికెట్ క్రీడాకారులకి నా నమస్కారాలండి. బేసికల్గా మనకి ఈ ఇంత మంచి కార్యక్రమానికి ముందు కావడానికి కారణం మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండి. ఆయన తాలూకా ప్రెసిడెంట్ శ్రీ కేసినేని శివదత్ గారికి, అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ బాబు గారికి, అలాగే మన ఏసీఏ అపెక్స్ మెంబర్స్ అందరికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకున్నామండి. అలాగే మన జిల్లా క్రికెట్ సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్ ఇలియాస్ గారికి, యూనస్ ఖాన్ గారి సెక్రటరీ గారికి, అలాగే వాళ్ళ తాలూకా కమిటీ మెంబర్స్ అందరికి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఏదన్నా ఇది ఫస్ట్ టైం అన్నమాట. మనం ఏసీఏ తరఫు నుంచి ఈ శ్రీకాకుళం నుంచి ఏ కార్యక్రమం చేసినా సరే, ఎవరు చేసినా సరే ముందు శ్రీకాకుళం అన్నది మెయిన్ స్టార్ట్ చేస్తారన్నమాట. అలాగే మేము కూడా ఇక్కడి నుంచి మొత్తం ఆంధ్ర మొత్తం అందరికీ చేయాలని చెప్పి ఫస్ట్ టైము ఇది ఒక శుభసూచకంగా జిల్లా క్రికెట్ సంఘం ద్వారా మనం స్టార్ట్ చేయాలని మన కిరణ్ గారు మాకు, అలాగే నాయుడు గారు చెప్తే వాళ్ళ సూచనల మేరకు ఇక్కడ వచ్చి ఇక్కడ ఫస్ట్ టైం చేయడం జరుగుతుందన్నమాట. హిస్టరీలో బీసీసీఐ హిస్టరీలో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ డిస్ట్రిక్ట్ హిస్టరీలో కానీ ఇదే ఫస్ట్ టైం డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్కి జిల్లా క్రికెట్ సంఘం ద్వారా మనకి ఇక్కడ వాళ్ళ సహాయ సహకారంతో జరగడం అనేది చాలా గర్వకారణం అండి. సో నేను కూడా క్రికెట్ ప్లేయర్నే. ఈ క్రికెట్ డెవలప్మెంట్ అది డిఫరెంట్లీ ఏబుల్ అవ్వాలండి, నార్మల్ క్రికెట్ కావాలండి. దానికి ఈ ఆర్ట్స్ కాలేజ్ తాలూకు గ్రౌండ్ ఉంది చాలా ముఖ్య భూమిక ఉపయోగించిందన్నమాట. ముఖ్యంగా అంటే ప్రతి జిల్లా స్థాయి నుంచి కానీ, స్టేట్ కానీ, ఇండియాకి కానీ రిప్రజెంట్ చాలామంది చేశారు. నాట్ ఓన్లీ క్రికెటే కాకుండా అనేక క్రీడల్లో జిల్లా స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఘనత ఈ ఆర్ట్స్ కాలేజీ అన్నమాట. దానికి ఇంత మంచి ప్రాంగణాన్ని ఏర్పడిన సురేఖ మేడం గారికి నేను కృతజ్ఞతలు. మేడం నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే ఆడాను మేడం. ఇక్కడి నుంచి మేము 5 లెవెల్ క్రికెట్కి ఆడాము. సో ఇది చాలా లక్కీ అనమాట ఈ ఏరియా అనేది. సో అందరికీ కూడా రేపు ఫ్యూచర్లో మా డిఫరెంట్ లేబుల్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మేడం గారు
ఇక్కడ ఏదో చిన్న ప్లేస్ ఇచ్చి వాళ్ళకు కూడా దోహదపడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేడం. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా నాలుగు డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. బ్లైండ్, డెఫ్ అండ్ డమ్, తర్వాత వీల్ చైర్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్, ఇలా 4 కేటగిరీస్ ఉన్నాయండి. ఈ 4 కేటగిరీస్కి ఇది ఫస్ట్ టైం ఇక్కడ చేయడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా టోటల్ 60 మెంబర్స్ ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇప్పుడు నమోదు చేసుకున్నారు. అందులో కొంతమంది ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళడం జరిగిందండి. ఆల్రెడీ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్లోనే స్టాండింగ్ క్రికెట్లో 3 మనకి శ్రీకాకుళం నుంచి ఇండియా ఆడిన వాళ్ళు ఉన్నారండి. అలాగే బ్లైండ్ క్రికెట్లో 3 ఉన్నారండి ఇండియా ఆడిన వాళ్ళు. అలాగే వీల్ చైర్ క్రికెట్ నుంచి ఇండియా స్టేట్ రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు 2 ఉన్నారండి. అలాగే మన డెఫ్ అండ్ డమ్లో కూడా 2 ఉన్నారు మేడం ఇండియా ఆడిన వాళ్ళు. సో శ్రీకాకుళం నుంచి నాట్ ఓన్లీ నార్మల్ క్రికెట్, డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ నుంచి కూడా చాలామంది ఉన్నారనమాట. సో ఈరోజు మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఇంత మంచి ప్రాంగణం మీకు ఈ జిల్లా క్రికెట్ సంఘం, అలాగే మన నాయుడు గారు, అలాగే కిరణ్ గారు ఆధ్వర్యంలోని, అలాగే మన కౌన్సిలర్ గారు, అలాగే కోచ్ గారు ఆధ్వర్యంలోని మీకు మంచి సహకారం చేయడం జరుగుతుంది. ఈ క్రికెట్ గ్రౌండ్ని ఉపయోగించుకుని మీరు మరింత అంతర్జాతీయ స్టేట్ క్రీడల్లో మీరు రాణిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సభకు నమస్కారం. వేదిక నిర్వహించిన పెద్దలకు, అలాగే మా తోటి 20 మెంబర్స్కి, అలాగే డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం సభ్యులకి, నాయుడు గారు, కిరణ్ గారికి, పేరున అందరికీ కూడా ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా అలాగే ఈ వికలాంగుల క్రీడా పోటీలకి సెలక్షన్స్కి గ్రౌండ్ కేటాయించినటువంటి సురేఖ మేడం గారికి, అలాగే వెనక నుంచి మాకు అంతా సపోర్ట్ చేస్తున్న శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అండర్ గ్రౌండ్లో జిల్లా స్థాయిలో సెలక్షన్స్ జరగడం అన్నది, అది మన శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేయడం అన్నది గర్వించదగ్గ విషయం. దీనిలో ముఖ్య పాత్ర పోషించిందంతా జీపీ నాయుడు గారు, కిరణ్ గారే. ఎందుకంటే ఎటువంటి కార్యక్రమాన్ని కంచి దిగ్విజయంగా స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాకు వీటి గురించి పెద్ద అవగాహన లేకపోవడం వల్ల మమ్మల్ని వెనక నుంచి మాస్టర్స్గా గైడ్లైన్స్ చేస్తూ ఈరోజు మాకు ఈ సూర్యభగవానుడి ఆశీస్సులతో ఇక్కడంతా దిగ్విజయంగా ఏర్పాట్లు చేశారు వాళ్ళు. అలాగే ప్రతి ఒక్కరు ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో చాలా సరికొత్త సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కేసినేని శివనాథ్ గారు, చిన్ని గారు, అలాగే కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యులు మన సానా సతీష్ బాబు గారు, అలాగే అపెక్స్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా డిఫరెంట్ జైషా గారు ఆర్డర్స్ ఏదైతే ఉన్నాయో ఉమెన్స్ క్రికెట్, డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ని డెవలప్ చేయండి అన్న ప్రాతిపదికన, యుద్ధ ప్రాతిపదికన దాన్ని డెవలప్ చేయమన్న దాన్ని భారతదేశంలో ఏ స్టేట్ అసోసియేషన్ పాటించట్లేదు. మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కీలక. ఫిబ్రవరి 7వ తేదీలోగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నింగి నాగరాజు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డప్పులు, వేల గొంతుల భారీ సాంస్కృతిక ఆయుధ ప్రదర్శన వచ్చే నెల 7వ తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమం గురువారం ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడి ప్రపంచంలో సాంస్కృతిక ఉద్యమాన్ని మాదిగ జాతి నిర్వహించి తలపెట్టిన షెడ్యూల్ కులాల వర్గీకరణకు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు పెద్ద ఎత్తున మాదిగలంతా లక్షల డప్పులు, వేల గొంతులు వినిపించేలాగా వచ్చే నెల 7వ తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. మాదిగ జాతి కళా సాంస్కృతిక డప్పును ప్రపంచానికి పరిచయం చేసేలాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు లోపింటి తేజేశ్వరరావు, ఉత్తరాంధ్ర ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ రాణా శ్రీనివాసరావు, ఎంఎస్పీ అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలరావు, మన్యం జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ బోస్ మన్మథరావు, ఎందవ నారాయణరావు, లోపింటి కృష్ణ, కంటిపాక హేమశేఖర్, దీర్ఘాసి హరి, కానుకూర్తి గోవింద, కురమాన భారతి, కంటిపాక రాధాకృష్ణ, నరివి రాజు, ఎందవ రవి, గొంటిపాలయ్య తదితర మాదిగలు పాల్గొన్నారు. లక్షల డప్పుల కార్యక్రమాన్ని, వేల గొంతుల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రపంచంలో ప్రతి కులానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి
సాంస్కృతిక వాయిద్యాలు ఉన్నాయి. మరి ఈ ప్రపంచంలో ప్రతి కులానికి తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక వాయిద్యాలు ఉన్నప్పటికీ అవి వేల సంఖ్యలో లేదా వందల సంఖ్యలో మాత్రమే ఆ సాంస్కృతిక వాయిద్యాలను ప్రదర్శించినటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూసాం. కానీ ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమం అనేది ప్రపంచ రికార్డును సృష్టించే విధంగా హైదరాబాద్ కేంద్రంగా జరిగేటటువంటి మాదిగ జాతి గుండెల మీద మోగేటటువంటి దండోర డప్పు శబ్దం ఈ ప్రపంచానికి వినిపించేలా మాదిగ జాతి యొక్క కళా సాంస్కృతిక డప్పు ఏదైతే ఉందో ఈ డప్పుని ఈ ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. మరి అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పును వెలువరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇచ్చిన వెనువెంటనే తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు టీవీలో ఆ వార్తను ప్రత్యక్షంగా విని రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో వర్గీకరణను అమలు చేసే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట ఇవ్వడం జరిగింది. ఆయన మరొక మాట కూడా అన్నాడు, వర్గీకరణ చట్టబద్ధత విషయంలో ఏదైనా కొంత లోపంగానే జరిగితే అవసరమైతే స్పెషల్ ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఈ స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా మాదిగ జాతి విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో మాదిగ జాతి నష్టపోకుండా ఉండే విధంగా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలన్నింటి కూడా ఈరోజు అబద్ధాలుగాను మాదిగ జాతిని నమ్మించి మోసం చేసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అందుకనే ఫిబ్రవరి 7వ తారీఖున ఈలోపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ విషయంలో ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించి వర్గీకరణ అమలు కోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో ఇలాగే మాదిగలకు మాట ఇచ్చి నమ్మించి మోసం చేసే విధానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కలిగి ఉంటే మాత్రం హైదరాబాద్ గడ్డ మీద ఫిబ్రవరి 7వ తారీఖున మోగేటటువంటి ఈ మాదిగ జాతి దండోర డప్పు శబ్దం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చావు డప్పుగా మారిపోతుంది. అదే వర్గీకరణ చేస్తే మాత్రం వర్గీకరణ చట్టబద్ధతగానే కృషి చేస్తే ఆ రోజు మోగేటటువంటి దండోర డప్పు శబ్దం విజయోత్సవ సభ కూడా మారబోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఫిబ్రవరి 7వ తారీఖు లోపే వర్గీకరణ విషయంలో మీరు అది స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయకుండా మీరు వర్గీకరణకు ముందే మాదిగ జాతి నష్టపోకుండా విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగంలో వర్గీకరణ కల్పించే విధంగా ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తానని చెప్పేసి అన్నాడు. అలాగే చట్టబద్ధత కృషి చేస్తానన్నాడు. మరి అలాంటి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో డిఎస్సి పోస్టులను వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చేసి డిఎస్సి పోస్టుల్లో మాదిగ జాతికి తీవ్ర అన్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గౌరవించింది. అలాగే మరలా ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషను, అలాగే గ్రూప్ 2 నోటిఫికేషను, అలాగే జేఎల్ నోటిఫికేషన్, అలాగే డిఎల్ నోటిఫికేషన్, అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లు అన్నీ కూడా మరలా ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరలా ఈ నోటిఫికేషన్ అన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి చూస్తున్నారు. దీనికి
పాతపట్నం మండలం కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతి కార్యక్రమాన్ని పాతపట్నంలో రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసల్లి రామరాజు ఆధ్వర్యంలో జరిగింది. మొదటిగా గాంధీకి ఎంతో ఇష్టమైన జాతీయ నూలు పోగులు గాంధీ విగ్రహానికి వేసి ఘనంగా నివాళులర్పించడమైంది. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు గాంధీ. సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అతని ఆయుధాలు. ఉప్పు సత్యాగ్రహానికి, క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలన్నారు. పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ వైకుంఠరావు మాట్లాడుతూ 1948 జనవరి 30వ తారీఖు సాయంత్రం 5:17 ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద నాథూరాం గాడ్సే కాల్చి చంపాడు. నేల కొరుకుతూ గాంధీ హే రామ్ అన్నారని చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా సత్యసాయి జాయింట్ సేవాదళ కోఆర్డినేటర్ కేవి రమణమూర్తి, పాతపట్నం సత్యసాయి సేవా సమితి కన్వీనర్ ఎస్ శ్రీనివాసరావు, బి సత్యనారాయణ, పి చిన్నారావు, ఎస్ తిరుపతిరావు, ఎస్ అనంతకృష్ణ, పి రాంబాబు, వై కిరణ్ కుమార్, బి సునీల్, సత్యసాయి సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు. ఇస్తే ఏం జరుగుతుందో, మా హిందువులకి ఇంత అవమానం జరుగుతుంది, ఇంత బాధ కలుగుతుంది, స్వాతంత్రం వచ్చి దీనికోసమే వచ్చిందా అనే బాధతో ఆయన ఏం చేయాలో సాధుగా చేశారు. ఏది ఏమైనప్పటికీ ఒక మహానుభావుడు గాంధీ ఇప్పుడే రామరాజు గారు చెప్పినట్టు థామస్ అల్వా ఎడిసన్ అన్నటువంటి మాటలు, భూమి మీద ఒక మనిషి రక్త మాంసాలతో పుట్టినటువంటి ఒక మనిషి ఈ భూమి మీద నడియాడుతాడు అని రానున్న తరాలు నమ్మవేమో అన్నటువంటి మహానుభావుడికి ఒక మనిషికి చంపడం, స్వాతంత్రం తెచ్చినటువంటి మనిషికి చంపడం చాలా దురదృష్టకరం. అది అందరము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. కాబట్టి అలాంటి మహానుభావుడు మన దేశంలో మళ్ళీ పుడతాడేమో లేదో మనకు తెలియదు. కాబట్టి ఉన్నటువంటి మహానుభావుడిని ఆ రోజు చంపి మన దేశానికి ఒక అవమానంగా భావిస్తున్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు ప్రతి ఒక్కరూ ఖండించాలి. మహానుభావుడిని మన దేశం కోల్పోయింది అని విచారం వ్యక్తం చేస్తూ ఆ మహానుభావుడికి ఈరోజు స్మరించడానికి అవకాశం కల్పించిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అలాగే సాయి టీవోకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఎన్నో కార్యక్రమాలు నిమగ్నమైనటువంటి కొంతమంది విశేషమైనటువంటి ఇతర ప్రముఖులందరూ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై బోలో జాతిపిత మహాత్మా గాంధీకి, జై బోలో జాతిపిత మహాత్మా గాంధీకి, జై బోలో జాతిపిత మహాత్మా గాంధీకి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు రంపచోడవరం డివిజనల్ ఎస్పీ సాయి ప్రశాంత్ మరియు స్థానిక రంపచోడవరం పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ శుక్రవారం ఉదయం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఫిబ్రవరి 1న జరగనున్న జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులని ఆయన పాపోయారు. జాబ్ మేళా ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రముఖ ప్రైవేట్ లిమిటెడ్ టాటా ఎలక్ట్రానిక్ కంపెనీల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ సదవకాశాన్ని ఆదివాసీ యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని డీఎస్పీ ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. సో ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం సబ్ డివిజన్లో ఈ గ్రామీణ గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో మన రేంజ్ డిఐజీ గారి ఆదేశాల మేరకు మన అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మన దగ్గర ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. రంపచోడవరంలో ఒక జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా మనకి రంపచోడవరంలో ఫిబ్రవరి 1వ తారీఖున జరుగుతుంది. సో ఈ జాబ్ మేళాలో మనకి ఇన్నోసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈ జాబ్ మేళాలో తదితర కంపెనీల వాళ్ళు కూడా వచ్చి ఈ జాబ్ మేళాలో అర్హత ఉన్న యువతకి 18 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతకి వాళ్ళు 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయినా ఉండొచ్చు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిప్లొమో ఆర్ డిగ్రీ చేసిన యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సర్టిఫికేట్స్ వాళ్ళ తాలూకా ఇంటర్వ్యూస్ అవి తీసుకొని వాళ్ళు ఏ జాబ్ రోల్కి సెట్ అవుతారన్న దాని మీద వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మన గిరిజన ప్రాంతంలో ఒక నిరుద్యోగాన్ని తగ్గించడం, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల దానివల్ల వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి అన్న ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణ జరుగుతున్న దీనికి
సో ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్న మొత్తం గ్రామీణ యువత, అర్హత ఉన్న గ్రామీణ యువత అందరూ కూడా ఈ 18 నుంచి 26 సంవత్సరాలు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రామీణ యువత అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. పోయిన సంవత్సరం కూడా ఇట్లా పెట్టడం జరిగింది. అప్పుడు చాలా మంది ఉద్యోగాలు తీసుకుని వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నారు. అట్లానే ఈ సంవత్సరం కూడా యువత ముందుకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ తొలక ఇన్కమ్ లెవెల్స్, అంటే వాళ్ళ తొలక ఆదాయ లెవెల్స్ పెంచుకోవాలని, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవాలని కోరుకుంటున్నాం. సో దీనికి సంబంధించి విస్తృతమైన ప్రచారం ఇవ్వాలని చెప్పేసి ఈ రంపచోడవరం సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్న అన్ని మండలాల తొలక మీడియా మిత్రులను కూడా కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు సాహిత్యానికి, సంగీతానికి, పాటలకు వన్నె తెచ్చిన వ్యక్తిగా వేటూరి చిరస్థాయిగా నిలిచిపోతారన్న గేయ రచయిత సుద్దాల. తునిశ్రీ ప్రకాష్ చిట్టూరి మెట్రో నందు వేటూరి సాహితీ పీఠాద్రులో సుందర రామ్మూర్తి 14వ పురస్కారం అందుకున్న అశోక్ తేజ. ఆరోగ్యవంతమైన సమాజం కోసం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తెన్నేటి. సూపర్ 6 పథకాలు తక్షణమే అమలు చేయాలి, లేదంటే ప్రభుత్వం నుండి వెంటనే తప్పుకోవాలన్న పాతపట్నం మాజీ ఎమ్మెల్యే. ఆర్థిక భారంతో పథకాలు ఇవ్వలేమని సీఎం చంద్రబాబు వెల్లడిస్తే డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు స్పందించలేదన్న రెడ్డి శాంతి. అనకాపల్లి నియోజకవర్గంలో కసింకోటలో సంచలనం కలిగించిన వివాహిత ఆత్మహత్య కేసును పురోగతి సాధించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.